తెలంగాణలో యూరియా కొరతకి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆక్షేపించారు. యూరియా కొరత అధిగమించాలని సీఎం రేవంత్ సహా మంత్రులకి కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. యూరియా సరిపడా పంపిణీ చేయకపోవడం వల్లే కొరత ఏర్పడిందన్నారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ గ్రామంలో భవిష్యత్తులో ఏ కార్యక్రమం శుభ కార్యక్రమం జరిగినా ఏది జరిగినా ప్లాస్టిక్ వాడకుండా ఆ మహిళా సంఘాల దగ్గర స్టీల్ కి సంబంధించినటువంటి వస్తువులనే వాడి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే రేపు మహిళలు చాలా మంది అందరూ కూడా మహిళలే కాకుండా క్యాన్సర్ పరంగా ఇతర అనారోగ్యాలకు కారణమవుతున్నటువంటి ప్లాస్టిక్ ను ఇస్తారాకులను గాని ఇతరత్ర వాడద్దని హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని హోటళ్లలో స్టీల్ గ్లాసులు ఇచ్చినాం. అదే విధంగా మహిళా సంఘాలకు మొత్తంగా 280 గ్రామైక్య సంఘాలకు సంబంధించి స్టీల్ కు సంబంధించిన కిట్ 13 రకాల వస్తువులతో ఇచ్చినాం మనం. అవన్నీ కూడా హుస్నాబాద్ నియోజకవర్గ మహిళలు ఎక్కడ కూడా అనారోగ్యానికి గురి కాకుండా కాలుష్యం బారిన పడకుండా పర్యావరణాన్ని రక్షించేటువంటి 2-3 ఉద్దేశాలతోటి ఈ కార్యక్రమాన్ని ఆ రోజు గవర్నర్ గారితో ప్రారంభోత్సవం చేసుకున్నాం. దయచేసి గ్రామంలో కొంత విరివిగా చెట్లు నాటండి. మొక్కలు నాటడం ద్వారా గానీ లేకపోతే మనకు ఉండబడేటువంటి కొంత వ్యవస్థను బాగు చేసుకోవడానికి గ్రామస్తులందరూ ఐక్యంగా ఇప్పటికే ఈ భవనానికి స్థలం ఇచ్చినటువంటి అతను కూడా సన్మానం చేసినాను. వారికి ధన్యవాదాలు చొక్కారావు గారికి. అదే విధంగా తప్పకుండా కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తే ఎప్పుడు కూడా అందరూ జ్ఞాపకం ఉంచుకుంటారు. కాబట్టి మరొకసారి నేను మీ అందరికి కూడా గ్రామాలకు సంబంధించిన ఏమైనా సమస్యలు, రోడ్లు, ఇతరత్ర త్రాగునీటి సమస్యలకు సంబంధించిన తప్పకుండా పరిష్కారం చేస్తారన్న మాట మనం చేస్తూ తప్పకుండా ఒక ఎరువులకు సంబంధించి కూడా కలెక్టర్ గారితో రోజు మాట్లాడుతూ ఉన్నాం. వాస్తవంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం తయారయ్యేది కాదు, కేంద్రంలో తయారు కావాలి. కేంద్రంలో వివిధ కారణాల వల్ల ఏవైనా మన రాష్ట్రానికి కొంత ఎరువుల పరంగా ఇబ్బంది కలిగింది. నేను కూడా చాలా బాధ, ఎందుకంటే రైతులు ఎరువుల కొరకు లైన్లో నిలిచిపోయేటువంటి పరిస్థితి రావద్దు. అది మనకు కేంద్రం సరఫరా సరిగా చేయకపోవడం వల్ల వచ్చింది. దానికి నేను అనేక సందర్భాల లోపల అధికారులందరితో మాట్లాడుతున్నాను. మిగతా వాటికి అంటే కొంత మెరుగైనా ఇక్కడ కూడా ప్రజలు ఎరువు కోసం నిలబడడం అనేటువంటిది నాకు మంచిగా అనిపించలేదు. దానికి నేను కూడా బాధ్యత వహిస్తాను తప్పకుండా. నాకు ఎందుకంటే వాస్తవాన్ని కొన్ని మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది.